హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హేమంత్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమంత్ టెంపుల్ వ్లాగ్స్. ఈరోజు మనైతే ఒక మంచి అద్భుతమైన శివాలయాన్ని దర్శించబోతున్నాం అండి. ఈ ఆలయం ఎక్కడ ఉంటే కాంచీపురం ప్రాంతంలో అయితే ఉండదు. ఈ ఆలయం ఏంటంటే పనముదీశ్వర ఆలయం. ఈ ఆలయంతో రాత్రి వేళ రాహుకేతులు అయితే వచ్చి స్వామివారిని అయితే పూజించి ఈ యొక్క ఆలయాన్ని అయితే కాపాడుతాయని ప్రగాఢ విశ్వాసం. ఈ వీడియోని లైక్ చేసి స్టార్ట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఈ ఆలయం దగ్గర చేరుకోవడానికి మనకైతే రెండు మార్గాలు అయితే ఉంటాయి. ఒకటి బస్సు, అలానే ట్రైను. మనకు కాంచీపురం రైల్వే స్టేషన్ నుంచి అయితే 3 కిలోమీటర్లు, అలానే కాంచీపురం బస్ స్టాండ్ నుంచి అయితే కేవలం 1.5 కిలోమీటర్ మాత్రమే ఉంటుంది ఈ ఆలయం దగ్గర అయితే. తిరుపతి నుంచి రెగ్యులర్గా బస్సులు అండ్ ట్రైన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి కాంచీపురానికి. ఆ ద్వారా అయితే మనం కాంచీపురానికి అయితే చేరుకొని ఈ ఆలయం అయితే దర్శించుకోవచ్చు. ఇదేనండి పనముదీశ్వర ఆలయం అనేది. ఈ ఆలయం తలక టైమింగ్ విషయానికి వస్తే ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 12 వరకు, మళ్ళీ తిరిగి సాయంత్రం 4 నుంచి 7 వరకు అయితే అందుబాటులో అయితే ఉంటుంది ఈ ఆలయం. ఆ టైంలో అయితే మనం వచ్చి ఈ ఆలయంలోని స్వామివారిని దర్శించుకోవచ్చు. ఇప్పుడే మనం టెంపుల్లోకి అయితే వెళ్ళి ఈ టెంపుల్ యొక్క పూర్తి విషయాన్ని తెలుసుకుందాం పదండి. ఇప్పుడు మనం ఈ ఆలయం తాలూకా స్థలపురాణ విషయానికి వస్తే, పూర్వం ఒకసారి కశ్యప మహర్షికి కద్రువ, వినిత అనే 2 భార్యలు అయితే ఉండేవారు. వారిలో ఒకరైన కద్రువ 1000 పాములకైతే జన్మనిచ్చింది. అలానే వినిత శక్తివంతమైన గరుడికైతే జన్మనిచ్చింది. గరుడు ఎవరో కాదు, అందరికీ బాగా తెలుసు, శ్రీ మహావిష్ణువు యొక్క వాహనం. ఒకసారి కద్రువ, వినిత సముద్ర మదనంలో లభించిన 7 తలలు కలిగిన ఎగిరే గుర్రం అంటే ఉచ్చైశ్రవస్, ఆ యొక్క గుర్రం యొక్క తోక ఏ రంగులో ఉంటుంది అనేది ఒక పందెం అయితే వేసుకుంటారు. ఆ యొక్క పందెంలో అయితే కద్రువ ఆ యొక్క గుర్రం యొక్క తోక రంగు నలుపు అని, గరుత్మంతుని యొక్క తల్లిగారు అయితే తెలుపు అని అయితే చెబుతారు. ఈ యొక్క పందెంలో ఎవరు ఓడిపోయినా మరొకరికి దాసోహంగా ఉండాలైతే పందెం అయితే వేసుకుంటారు. అప్పుడు ఆ యొక్క గుర్రం దగ్గరికి అయితే వెళ్ళి కద్రువ తన కుమారులైన నాగులని ఆ ఉచ్చైశ్రవస్ యొక్క తోకనైతే పట్టుకోమని అయితే మోసం చేస్తుంది కద్రువ. ఆ యొక్క తోక రంగును చూడంగానే ఆ యొక్క తోక రంగు నలుపుగా అయితే ఉంటుంది. అప్పుడు వినిత అయితే ఆ యొక్క పందెంలో అయితే ఓడిపోయి, గరుత్మంతును అలానే వినిత అయితే ఆ యొక్క కద్రువకి అలానే పాములు అన్నిటికైతే దాసోహంగా అయితే ఎన్నో సంవత్సరాలు అయితే బందీగా అయితే ఉంటారు. నిజానికైతే ఆ యొక్క గుర్రం తోక రంగు అయితే తెలుపు రంగులోనే ఉంటుంది. కానీ కద్రువ వాళ్ళ యొక్క కుమారులతో సాయంతో అయితే ఆ యొక్క గుర్రం యొక్క తోక నలుపు రంగులో ఉందని అయితే మోసం చేస్తుంది. గరుత్మంతుని యొక్క తల్లిని అయితే వినిత గారిని అయితే మోసం చేస్తుంది. కొన్నాళ్ళకి గరుత్మంతుడు పెద్ద అయిన తర్వాత అయితే గరుత్మంతుడు ఆ యొక్క కద్రువ దగ్గరికి అలానే పాముల దగ్గరికి అయితే వెళ్ళి, మా అమ్మని అలానే నన్ను ఈ యొక్క దాసోహం నుంచి బయటపడాలంటే ఏం చేయాలనే సలహా అడగ్గా అయితే అప్పుడు ఆ యొక్క పాములు అలానే కద్రువ అయితే దేవతల రాజైన ఇంద్రుడి దగ్గర అయితే ఉన్న అమృతాన్ని అయితే తీసుకొని వచ్చి ఇస్తే మీ యొక్క దాసోహం అయితే తీరిపోతుందైతే చెబుతారు. అప్పుడు గరుత్మంతుడు స్వర్గంలో ఉండే ఇంద్రుడి దగ్గర అయితే వెళ్ళి ఆ యొక్క అమృతాన్ని అయితే తీసుకొని వచ్చి ఆ యొక్క కద్రువకి అలానే వాళ్ళ యొక్క పిల్లలైన సర్పాలకైతే ఇస్తారు. కొంతకాలానికి వాళ్ళు చేసింది మోసం అని అయితే గ్రహించి గరుత్మంతుడు అయితే కద్రువ పిల్లలైన పాములు అన్నిటిని అయితే చంపడానికి అయితే ప్రయత్నిస్తారు. అప్పుడు ఆ యొక్క పాములన్నీ అయితే ఈ యొక్క ప్రదేశం దగ్గరికి అయితే వచ్చి ఒక శివలింగాన్ని అయితే ప్రవేశించి ఆ యొక్క శివలింగం దగ్గర అయితే ఎంతో కఠోరంగా అయితే తపస్సు చేస్తాయి ఆ యొక్క పాములన్నీ అయితే మహాశివుని అయితే వేడుకుంటూ. ఇప్పుడు మహాశివుడు ప్రత్యక్షమై ఆ యొక్క పాములన్నిటినీ అయితే స్వామివారు ఆయన యొక్క ఆభరణాలకైతే చుట్టుకొని అయితే ఉంటారు. గరుత్మంతుడు ఈ యొక్క ప్రదేశం దగ్గర అయితే వచ్చి స్వామివారిని అయితే ప్రార్థించి అయితే వెళ్ళిపోతారు వెనక్కి తిరిగి. ఎందుకంటే ఆ యొక్క నాగులన్నీ అయితే మహాశివుని యొక్క ఆధీనంలో అయితే ఉంటాయి. దానికి నిదర్శనంగానే మనకు ఈ ఆలయంలో ప్రతిరోజు గర్భగుడి ప్రవేశ ద్వారం వద్ద అయితే 2 లింగాలు అయితే ఉంటాయి. అవి రాహుకేతు లింగాలు అయితే చెబుతారు. ఆ యొక్క రాహుకేతు లింగాలు అయితే ప్రతిరోజు రాత్రి అయితే పాములుగా అయితే మారి మహాశివుని అయితే ప్రార్థించి ఈ యొక్క ఆలయాన్ని కాపాడుతాయని ఎంతో ప్రగాఢ విశ్వాసం, భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకం అనేది. ఆ విధంగా అయితే ఆ యొక్క రాహుకేతు లింగాలు అయితే రాత్రి వేళల్లో పాములుగా అయితే మారి ఇక్కడ ఈ యొక్క ఆలయాన్ని అయితే కాపాడుతాయి. ఈ యొక్క విషయం అనేది ఎంతో అద్భుతమైన సంఘటన. ఈ యొక్క సంఘటన గురించి ఇక్కడ భక్తులందరూ అయితే స్వామివారిని అయితే వచ్చి దర్శించుకుంటారు. ఈ ఆలయం అయితే మహాశివుని పాములన్నీ అయితే పూజించిన దానివల్ల అయితే ఇక్కడ స్వామివారిని అయితే పనముదీశ్వరుని అయితే పిలుస్తారు. అలానే ఈ ఆలయం అయితే స్వామివారికి ఎంతో అద్భుతంగా అయితే మందిరం అయితే నిర్మించారు. అందరికీ బాగా తెలిసిందే, ఈ యొక్క కాంచీపురంలో అమ్మవారికి ప్రత్యేక మందిరం అయితే నిర్మించి ఉండరు. ఎందుకంటే అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన కంచి కామాక్షి అమ్మవారు ఈ యొక్క కాంచీపురంలో ఉన్నందు కారణంగా అయితే ఈ కాంచీపురంలో ఉండే అన్ని శివాలయాలకి ఒకటే అమ్మవారి ఆలయంగా అయితే పరిగణిస్తారు. అదే కాంచీపురంలోని శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆలయం. ఇదండి ఈ ఆలయం తాలూకు పూర్తి స్థల పురాణం. ఇప్పుడైతే మనం ఈ ఆలయం తాలూకు నిర్మాణ చరిత్ర అయితే తెలుసుకుందాం.
ఈ ఆలయాన్ని అయితే పల్లవ రాజులు అయితే నిర్మించారండి. ఎందువల్లంటే ఈ ఆలయం మొత్తం అయితే ఒక శాండ్ స్టోన్ అయితే నిర్మించబడింది. కాంచీపురంలోని ఎన్నో ఆలయాలను అయితే పల్లవ రాజులు మట్టి రాతితోనే నిర్మించారు. అందువల్ల ఈ యొక్క ఆలయాన్ని కూడా పల్లవ రాజులు నిర్మించారని చెబుతారు. వాళ్ళ తర్వాత అయితే ఈ యొక్క ఆలయాన్ని 10వ శతాబ్దంలో సుందర చోళుడు అయితే ఎంతగానో అభివృద్ధి చేశారు. వాళ్ళ తర్వాత విజయనగర రాజులు కూడా ఈ ఆలయాన్ని అయితే పునరుద్ధరించారు. ఈ ఆలయానికి అయితే 2005లో అయితే కుంభాభిషేకం అయితే జరిగింది. ఈ ఆలయం మొత్తం అయితే ఎంతో అద్భుతంగా అయితే మెయింటెనెన్స్ అయితే చేస్తున్నారు. బట్ కానీ ఈ ఆలయం తాలూకా స్ట్రక్చరు అవన్నీ కదా మొత్తం అయితే ఒక బ్లాకిష్ కలర్లో అయితే మారిపోయింది. టెంపుల్ గోల్లో అవన్నీ అయితే ఎందువల్ల అయితే ఈ యొక్క ఆలయానికి కుంభాభిషేకం అయితే ఈ మధ్యలో అయితే చేయలేదు. ఇప్పుడు మీరు చూసినా కదా ఇదే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం అనేది. ఈ ఆలయం అయితే స్వామివారు సుబ్రహ్మణ్య స్వామి అలానే వల్లి దేవసాని అమ్మవారితో అయితే దర్శనం అయితే ఇస్తారు మనకు. అలానే ఈ ఆలయంలో వినాయక స్వామికి ఈ ఆలయంలో అయితే స్వామివారు లింగ రూపంలో అయితే దర్శనం అయితే ఇస్తారు. అలానే ఈ ఆలయం ప్రాంగణంలో అయితే ఇప్పుడు మీరు చూసిన కదా ఒక శివలింగం అనేది, ఈ యొక్క శివలింగం అనేది సిద్ధేశ్వర లింగం అని అయితే పిలుస్తారు. ఇలా స్వామివారికి కూడా ఒక ప్రత్యేక మందిరాన్ని అయితే నిర్మించారు. అలానే ఈ ఆలయం దక్షిణామూర్తికి ప్రత్యేక మందిరాన్ని కూడా నిర్మించారు. ఇప్పుడు మీరు చూసిన కదా ఇదే దక్షిణామూర్తి యొక్క మందిరం అనేది. ఈ ఆలయం తలక అయితే వినాయక స్వామికి, బ్రహ్మదేవునికి, శ్రీ మహావిష్ణువుకి, దుర్గామాతకి, చండికేశ్వర స్వామి ప్రత్యేక మందిరాలు అయితే నిర్మించారు. బట్ ఈ ఆలయం తలక స్ట్రక్చర్ అనేది కొద్దిగా అయితే కొంచెం డెస్ట్రాయిడ్ అయితే అయిపోవస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా గోళ్ళు ఇవన్నీ అయితే కూడా, ఎందుకంటే ఈ ఆలయం అనేది ఒక మట్టి రాతితో నిర్మించబడింది. అలానే ఈ ఆలయంలో అయితే అమ్మవారికి ప్రత్యేక మందిరం అయితే నిర్మించి ఉండరు. అమ్మవారి ఉత్సవ విగ్రహం అయితే గర్భగుడి దగ్గర అయితే ఉంటుంది. ఈ ఆలయం తాలూకా ఎంట్రన్స్ లోనే మనకు ఈ ఆలయం తాలూకా 2 అంతస్తులు కలిగిన రాజగోపురం దర్శనం అయితే ఇస్తుంది. అలానే ఆ రాజగోపురాన్ని ముందుకు రాగానే మనకైతే ఈ ఆలయం తాలూకా బలిపీఠం, నంది మండపం అయితే అలానే ముందుకు వచ్చి స్వామివారిని అయితే వెళ్ళి దర్శించుకోవచ్చు. ఇప్పుడు మీరు చూసినా కదా ఈ ఆలయం తాలూకా విమానం అనేది, ఈ ఆలయం తాలూకా విమానం అనేది చాలా ప్రత్యేకంగా అయితే ఉంటుంది. ఎందుకంటే ఈ ఆలయం తాలూకా నిర్మాణం అనేది 2 అంతస్తులు అయితే నిర్మించబడి ఉంటుంది. ఈ యొక్క విమానాన్ని అయితే మనం దూరం నుంచి కానీ చూస్తే మనకి ఈ ఆలయం తాలూకా విమానం 2 అంతస్తుల్లో కానీ ఉన్నట్టు తెలుస్తుందండి. అంటే మనం దూరం నుంచి కానీ లేదంటే ఈ యొక్క ఆలయానికన్నా కొంచెం పై నుంచి కానీ చూస్తే మనకు తెలుస్తుంది అంత క్లారిటీగా అయితే ఈ యొక్క విమానం 2 అంతస్తులన్నీ. అలానే ఈ ఆలయంలో ఇప్పుడు మీరు చూసాం కదా శాసనాలు అనేది, ఈ శాసనాలు అయితే పల్లవరాజులకి, చోళరాజులకి సంబంధించినవి. బట్ ఈ యొక్క శాసనాలు చూస్తాను ఈ ఆలయం తాలూకా స్ట్రక్చర్ అనేది ఎంత అద్భుతంగా ఉందో అనేది తెలుస్తుంది. కానీ అక్కడైతే కొంచెం అయితే డ్యామేజ్ అయింది, అంతేగాని మిగతా బాగుండేది. కానీ ఈ యొక్క శాసనాలు మట్టి రాతి పైన అయితే చెక్కబడి ఉన్నాయి. ఎంతో అద్భుతంగా అయితే ఉంటుంది ఈ యొక్క ఆలయం అనేది. మీరు కాంచీపురానికి వచ్చినప్పుడు తప్పకుండా అయితే ఈ యొక్క ఆలయాన్ని దర్శించుకోండి. ఈ ఆలయంలోని స్వామివారిని అయితే పన్నకాపురం, ప్రాణాతీశ్వరర్, పనముదీశ్వర్ అనే మరెన్నో పేర్లతో అయితే స్వామివారిని అయితే ఇక్కడ పిలుస్తూ ఉంటారు. ఇదండి ఈ ఆలయం తాలూకా పూర్తి నిర్మాణ చరిత్ర, అలానే స్థల పురాణం. మీకు ఎటువంటి డౌట్స్ అయితే ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేనైతే మీకు పక్కా రిప్లై ఇస్తాను. ఈ ఆలయం ప్రాంతంలో అయితే మనకు చుట్టూరు చెట్లు పచ్చదనంగా ఉన్న దానివల్ల అయితే ఈ యొక్క ఆలయం దగ్గరికి రాగానే మనకు ఎంతో ప్రశాంతంగా, ఎంతో అద్భుతంగా అయితే ఉంటుందండి. ఇదండి ఇవాళ వీడియో. ఎలా ఉంది, నచ్చిందా? నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఈ యొక్క ఆలయం దర్శించుకోవడం, ఈ ఆలయం తాలూకా స్థలపురాణ నిర్మాణం ఇవన్నీ తెలుసుకోవడం. మీకు కూడా ఈ ఆలయం తాలూకా పూర్తి స్థలపురాణ నిర్మాణం మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నా. మీకు ఎటువంటి డౌట్స్ అయితే ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేనైతే మీకు పక్కా రిప్లై ఇస్తాను. అయితే మన ఛానల్లో వీక్లీ 2 వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ వస్తాను. డోంట్ మిస్ ఇట్, ఓకేనా? ఈ వీడియో కానీ నచ్చినైతే వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియో కలుసుకుందాం. అంతవరకు మీకు క్షేత్ర దర్శనం హేమంత్. జై హింద్.